అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మీడియా ముందే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా వ్యవహరించారు. అమెరికా ఉక్రెయిన్ దేశాధ్యక్షుల మాటల దాడి కొనసాగింది. ట్రంప్ను ఏమాత్రం జెలెన్స్కీ లెక్క చేయలేదు. నేను ముందు నుంచి ఒంటరిగా పోరాడుతున్నా, మధ్యలో నీ పెత్తనం ఏంటంటూ ట్రంప్పై అటాక్ చేశారు. జెలెన్స్కీని వైట్ హౌస్కు పిలిపించుకున్నారు ట్రంప్. రష్యాతో యుద్ధం ఆగేలా చూస్తా, ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలు తవ్వుకుంటానంటూ జెలెన్స్కీ ముందు ట్రంప్ ప్రతిపాదించారు. ట్రంప్ ప్రతిపాదనపై జెలెన్స్కీ విరుచుకుపడ్డారు. ఇద్దరి మాటల యుద్ధంతో అర్ధాంతరంగా భేటీ ముగిసింది. వైట్ హౌస్ వేదికగా ఇద్దరు నేతల మధ్య చర్చ వాడివేడిగా జరిగింది. రష్యాతో యుద్ధంలో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో ఉక్రెయిన్పై ట్రంప్ సంచలన విమర్శలు చేశారు. ట్రంప్తో చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్ హౌస్ చేరుకున్నారు. రష్యా చేసిన యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, దానికి బదులుగా అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలంటూ జెలెన్స్కీ ట్రంప్ ఉపాధ్యక్షుడు వాన్స్పై ఒత్తిడి చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య చర్చలు ప్రారంభమైన వెంటనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మీడియా ఎదుటే వాదులాడుకున్నారు. ఉక్రెయిన్ ప్రజల జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు, మీ ఆలోచనల కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది, మీరు చేస్తున్న పనులతో దేశానికి చాలా చెడ్డ పేరు వస్తుందంటూ ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుంది, దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమంటూ జెలెన్స్కీపై ట్రంప్ మండిపడ్డారు. ఇటు ఉక్రెయిన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి, మా దేశ భూభాగంలో మేముంటున్నాం, అక్కడ ఉండేందుకు మరొకరి అనుమతి తీసుకోవాలంటూ ఇటు జెలెన్స్కీ కూడా ఎదురుదాడి చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకసారి ఆ ఇరువురు నేతలు ఎలా వాదులాడుకున్నారో చూద్దాం. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no answering position on to this dictate that. That's Remember exactly this. I'm not You're in no position to dictate what we're going to feel. We're going to feel very you will good. Feel influenced. We're going to feel very good and very strong. You will feel influence. You're right now not in a very good position. You've allowed yourself to be in a very bad position, and he happens to be right about it. From the very beginning of the war, you're not in a good position. You don't have the cards right now. With us, you start having cards. I'm not playing cards. But right now, you don't. Yeah, you're playing cards. Mr. President. You're playing cards. Serious. You're gambling with the lives of millions of people. You're gambling with World War III. You're gambling with World War III. And what you're doing is very disrespectful to the country, this country. It's with back all to respect to you. your Far country. more than a lot of people said they should have. Have you said thank you once? రైట్, మూడో ప్రపంచ యుద్ధానికి కారకుడవుతావంటూ జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ వైఖరి వల్లే ఇప్పటికీ ఇంకా అలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయంటూ ఆయన మాటల యుద్ధం కొనసాగడంతో జెలెన్స్కీ కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేశారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా కలగజేసుకున్నాడు. ఇక అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ గట్టిగా మాట్లాడదంటూ జెలెన్స్కీకి హితో పలికారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమన్నారు. వెంటనే జెలెన్స్కీ ఎలాంటి దౌత్యం అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో వాన్స్ అసహనానికి గురయ్యారు. ఓవల్ ఆఫీస్కు అంటే అధ్యక్షుడి కార్యాలయానికి వచ్చి ఇలా ప్రవర్తించడం సరికాదంటూ మండిపడ్డారు. మరోసారి ట్రంప్ కలగజేసుకున్నారు. రష్యాతో యుద్ధంలో అమెరికా మీకు ఎంతో సాయం చేసిందని, మీకు మద్దతుగా నిలిచామని, ఆయుధాలు సమకూర్చామని, ఆ సహాయాన్ని మరిచి ఇవాళ ఇలా ప్రవర్తిస్తారంటూ ఆయనపై మండిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి శాంతి ఒప్పందానికి అంగీకరించండి, అప్పుడే మీ దేశంపై బుల్లెట్ల మోత ఆగుతుంది, మరణాలు ఆగుతాయంటూ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో అవును మీరు చెప్పింది నిజమే, 2 రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్ కూడా అన్నారు. శాంతి ఒప్పందం గురించి మీ గత ప్రభుత్వ అధినేతలను అడగండి, ఏం చెప్తారో వినంటూ జెలెన్స్కీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇక ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి ప్రెస్ మీట్ మధ్యలోంచి జెలెన్స్కీ వెళ్ళిపోయారు. ఇక ఈ భేటీ అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరంటూ ఆయన వ్యాఖ్యానించడం కోసమేర్పు శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ మధ్య పోరు ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం మీద వైట్ హౌస్ వేదికగా అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ట్రంప్ అలాగే జెలెన్స్కీ మధ్య కొనసాగిన మాటల యుద్ధం
ఒక రకంగా ఆసక్తి రేపింది. మొత్తం మీద ఇరు దేశాధినేతలు వాగ్వాదాన్ని దిగారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల ఎదుటే ఒకరినొకరు నిందించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మమ్మల్ని డిక్టేట్ చేస్తావా, మాకే నీతులు చెప్తావా అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో జెలెన్స్కీని హెచ్చరించడం కనిపించింది. అలాగే జెలెన్స్కీ కూడా అదే స్థాయిలో ఎదురుదాడి దిగారు. మీరు గట్టిగా అరిచినంత మాత్రాన నేనేమి భయపడను, మా దేశ పౌరులు మేము దృఢ సంకల్పంతో ఉన్నామంటూ ఆయన కూడా ధీటుగా జవాబిచ్చిన పరిస్థితి. రష్యా వ్యాఖ్యల్ని మీరు కూడా సమర్థిస్తున్నారు, మీరు మాట్లాడినట్టుగానే రష్యా కూడా గత వారం కిందట మాట్లాడిందంటూ ఆయన ఎదురుదాడి చేసిన పరిస్థితి కనబడింది. మొత్తం మీద మినరల్స్ డీల్ సంబంధించి సంతకాలు చేయకుండానే జెలెన్స్కీ ప్రెస్ మీట్ మధ్యలోంచే వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతోంది. అంతకుముందు మాత్రం సాదరంగా ఆహ్వానించారు ట్రంప్ జెలెన్స్కీని, కానీ మధ్యలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా అవాక్కైన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఆ ఇద్దరి నేతల మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించి మరొకసారి ఏం జరిగిందో విందాం. You will not have a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no answering on this position to question. dictate that. That's Remember exactly this. what I'm not You're in dictating. no position to dictate what we're going to feel. You We're will- going to feel very you will good. feel influenced. We're going to feel very I'm good and telling very you, strong. You will feel influenced. You're right now not in a very good position. You've allowed From the yourself very- to be in a from very the bad very position, beginning and of he the happens war. to be right about From it. the very beginning of the war. You're not Mr. in a Brown, good position. I You don't was have in- the cards right now. With us, you start I'm having not playing cards. cards. But right now, you I'm don't. very Yeah, you're playing serious, cards. Mr. President. You're I'm playing very cards. serious. You're gambling I'm the with the president lives in of war. millions of people. You think- You're gambling with World War What do you- III. what do you You're think about? gambling with What do you World think War about? III. And You- what you're doing is very disrespectful to the country, this country. I'm- That's with back all to respect to you. your Far country. more than a lot of people said I'm very they respect. should have. Have you said thank you? ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.